మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తుంటే ప్రభుత్వం సిగ్గు లేకుండా మొండిగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ విపత్కర పరిస్థితులను కళ్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు స్థాపించి సేవ చేయాలని 17 కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోందని ఎమ్మెల్సీ ఆరోపించారు. ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నట్లు నెల్లూరులో మీడియాకు చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. జబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈరోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా చేయించుకునేదానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు. వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అన్నదే ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్కి ఒక మంచి అచీవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి ఘనత, కోవిడ్ ఉన్నా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని కుదురుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెసిషన్ తీసుకున్నారు, ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే మన కళ్ళ ముందే 2 సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ని చేర్చుకోవడానికి కానీ, చేరినటువంటి పేషెంట్స్కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ, వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలని మనం స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని